సో నిజామ్స్ సెకండ్ పార్ట్. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో అప్పుడు సికిందర్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ దీన్ని కూడా ముగ్గురు కింగ్స్ లాగా చదువుతాం. అందులో ఫస్ట్ కింగ్ ఎవరు, సెకండ్ కింగ్ ఎవరు, అండ్ థర్డ్ కింగ్ ఎవరు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ కింగ్ వచ్చేసి అంటే నిజాం. ఇప్పుడు నిజాం సో 1 సెకండ్. సో సెకండ్ పార్ట్లో మనం నజీరుద్దౌలా ఫోర్త్ నిజాం, అఫ్జలుద్దౌలా ఫిఫ్త్ నిజాం, అండ్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సిక్స్త్ నిజాం గురించి చెప్తాం. ఓకే, ఫస్ట్ నజీరుద్దౌలా. సో నజీరుద్దౌలా అంటే ఫోర్త్ నిజాం. ఈయనకి ఫోర్త్ నిజాంగా నీకు ఒకవేళ మేము రికగ్నైజ్ చేయాలంటే నువ్వు 4 పనులు చేయాలని 4 ఛాలెంజెస్ ఇస్తారు. ఓకే, ఆ 4 ఛాలెంజెస్ ఈయన ఫేస్ చేసిండా లేకపోతే ఓడిపోయిండు చూద్దాం. ఫస్ట్ ఇద్దరిని దొక్కాలి. అందులో ఫస్ట్ ఛాలెంజ్ ఎవరు? చందూలాల్ అప్పటి పిఎం. సో ఈ చందూలాల్ ఏమిస్తాడంటే వహాబీస్లని తొక్కాలి. అంటే టు సప్రెస్ వహాబీస్. అసలు ఈ వహాబీస్ ఎవరు అనేది చూద్దాం. నెక్స్ట్ జమీందార్స్ని తొక్కాలి. సో జమీందార్స్ రివోల్ట్ అవుతున్నారు, వహాబీస్ రివోల్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ ఛాలెంజ్ చందూలాల్ ఇస్తాడు, వహాబీస్ని తొక్కాలి. అండ్ సెకండ్ ఛాలెంజ్ జమీందార్ని తొక్కాలి. అయిపోయింది. ఈ తొక్కిన తర్వాత నెగిటివిటీ స్టార్ట్ కాకుండా ఏదో ఒక మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు ఏంటివి? స్కూల్స్ కట్టించాలి. ఓకే, సో స్కూల్స్ కట్టిస్తే నీకు ఆటోమేటిక్ డబ్బులు ఎక్కువ అవుతాయి. సో ఇప్పటిదాకా నీకు ఆల్రెడీ డబ్బులలో ఉన్నావు. సో ఫోర్త్ ఛాలెంజ్ నీకు ఎవరు ఇస్తారంటే ఈ ఛాలెంజ్ అన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఈ ఛాలెంజ్ ఇది అయిపోతుంది, ఇది టైం లైన్ ప్రకారం. సో అప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ సిరాజ్ ఉల్ ముల్క్ ఇస్తాడు. సో సిరాజ్ ఉల్ ముల్క్ ఏమి ఇస్తాడు? వీటన్నిటి వల్ల అప్పులు అయినాయి కదా, అప్పులు బేర్ చేయాలి. సో ఈ 4 అనేవి ఆయన ఎట్లా తీర్చిండో లేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? వహాబీస్లను దొక్కాలి. ఇది ఎవరిస్తారు? చందూలాల్ ఇస్తారు. అసలు వాట్ ఈస్ వహాబీ? సో వహాబీ అంటే ఇది సెంటర్లో బర్వేలి అన్నట్టయినా స్టార్ట్ చేస్తారు. సో సెంటర్లో బర్వేలి అన్నట్టయినా స్టార్ట్ చేస్తారు. హైదరాబాద్లో స్టార్ట్ చేసిన మాత్రం ముబారిజ్ ఉద్దౌలా. సో ముబారిజ్ ఉద్దౌలా హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాడు. సో ఈయనకి హెల్పర్గా పోకర్ అనేటువంటి ఒకటి క్యాష్ ఇస్తాడు. పోకర్ అంటే ఆల్రెడీ క్యాష్ అని తెలుసు మనకి. సో ఈయన పేరు ముబారిజ్. నేను పెన్తో రాస్తా. సో ఈయన పేరు ఏం పేరు? ముబారిజ్. యాక్చువల్ ఆయన పేరు వేరే, ముబారిజ్ ఉద్ అని ఉంటుంది, కానీ ఆయన పేరు ముబారిజ్ వహాబీ అని మార్చుకున్నాడు. సో మనకి గుర్తుండాల్సింది ఎవరు? ముబారిజ్ వహాబీ. సో ఈయన గురించి ఇంపార్టెంట్ ఏంటంటే మన అప్పటి హైదరాబాద్లో వాజ్ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ టు ఫైట్ అగేన్స్ట్ బ్రిటిష్. సో ఈయన స్పెషాలిటీ ఏంటి? ముబారిజ్ వహాబీది. సో హీ వాజ్ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ టు ఫైట్ అగేన్స్ట్ బ్రిటిష్కి అగేన్స్ట్గా ఫైట్ చేసిన అతి కొద్ది ప్రముఖుల్లో ముబారిజ్ వహాబీని మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. ఓకే, అండ్ ఆయన వహాబీ ఉద్యమం వహాబీస్ సో బ్రిటిష్కి అగేన్స్ట్గా ఫైట్ చేసిండు. సో ఈయనకి హెల్ప్ చేసింది కర్నూలు నుంచి గులాం రసూల్ అనేటైనా ఒక ఆయన హెల్ప్ చేసిండు. పోకర్ అనేటైనా క్యాష్ ఇచ్చిండు ఆయనకి. ఓకే, సో పిఎం చందూలాల్ ఛాలెంజ్ ఇస్తాడు, అది తొక్కుతాడు. ఎట్లా తొక్కుతాడు? విత్ హూస్ హెల్ప్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రేజర్. సో బ్రిటిష్ రెసిడెంట్ అప్పుడు ఎవరు? ఫ్రేజర్. సో ఛాలెంజ్ ఇచ్చింది ఎవరు? పిఎం చందూలాల్. తొక్కింది ఎవరు? నజీరుద్దౌలా. ఎవరు హెల్ప్ తీసుకుంటారు? బ్రిటిష్ రెసిడెంట్ ఫ్రేజర్తో. సో అట్లా వహాబీ, ఈయన ముబారిజ్ వహాబీ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ని తొక్కి నేను అరెస్ట్ చేసి గోల్కొండలో పెడతాడు. ఓకే, సో అట్లా వహాబీ టెస్ట్ అనేది పాస్ అవుతాడు. నెక్స్ట్ టెస్ట్ జమీందార్స్ టెస్ట్. సో ఇది జమీందార్స్ పై చదవడం లేదు, డిఫరెంట్ జమీందార్స్ రివోల్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ వెంకట నరసింహ అనేటైనా పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చింతకానిలో కాపు నరసింహ అనేటైనా, మునగాలలోకైనా చేస్తాడు. వీళ్ళని సింపుల్. జమీందార్స్ ఎంత వాళ్ళెంత లడ్డు ఇట్లుంటారు, ఫ్యాట్ తిని ఫుల్ 40 years 50 years తాతలు. సో వాళ్ళని ఈజీగా దొక్కిస్తాడు. సో అయిపోయింది. సో ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్కూల్స్. సో స్కూల్స్ ఎట్లా కట్టించండు? ఇంకా స్కూల్స్ కట్టియాలన్నాడు. అంటే ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే షంసుల్ ఉమ్రా అనేది ఫక్రియా మద్రసా కడతాడు. సో ఫక్రియా మద్రసా అంటే ఏంటిది? మోస్ట్లీ ముస్లిం పీపుల్ వస్తారు, ముస్లిం స్కూల్ లాంటిది. సో అట్లాంటప్పుడు ఆయనని కొంచెం అపోజ్ చేస్తారు. సో మేము స్కూల్ కట్టమన్నాం, ఇది ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉంది. ఇప్పుడు మద్రాస్లో కొంచెం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ లాగానే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ నాట్ ఓన్లీ ముస్లిమ్స్ కదా, అప్పుడు
డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉండే, మరాఠీస్ ఉండే, కన్నడిగాస్ ఉండే, తెలుగు పీపుల్ ఉండే. సో షంసుల్ ఉమ్రా ఫకరియా మద్రాస్ అని ఎవరు ఒప్పుకోలేదు. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు తెలుగు స్కూల్ కడితే వేరే వాళ్ళు రివోల్ట్ అవుతారు, హిందీ స్కూల్ కడితే ఇంకొకరు రివోల్ట్ అవుతుండ్రు, మదర్స్ కడితే వేరే రిలీజన్స్ రివోల్ట్. సో అట్లని ఫస్ట్ స్కూల్ హైదరాబాద్స్ జార్జ్ గ్రామర్ స్కూల్ కడతారు. సో అట్లా ఇదే మన హైదరాబాద్లో ఫస్ట్ స్కూల్ ఇది. సో ఇది చర్చ్ వాళ్ళు కడతారు, సిఎస్ఐ లింగంపల్లి, ఇంగ్లాండ్ చర్చ్ వాళ్ళు కడతారు ఇది. ఓకేనా, ఇంగ్లాండ్ చర్చ్ వాళ్ళు ఫస్ట్ స్కూల్ హైదరాబాద్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది కడతారు. సో ఈ స్కూల్ కట్టడంలో ఇందుకు ఏమేమి ఇబ్బందులు అయినాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్, ప్రింటింగ్ ప్రెస్ లేదు మనకి. సో మనకి ప్రెస్ కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? బుక్స్ ఇంగ్లీష్ నుంచి రావాలి. సో ఏం చేసిండ్రంటే ఒక ట్రాన్స్లేషన్ బ్యూరో అనే ఒక ప్రెస్ కట్టించిండ్రు. సో స్కూల్ కట్టించిండ్రు సెయింట్ జార్జ్ స్కూల్. సో దాంతోపాటు ట్రాన్స్లేషన్ బ్యూరో అనే ప్రెస్ కూడా వచ్చింది ఇక్కడ చాదర్ఘాట్ దగ్గర. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మెడికల్ స్కూల్ ఒకటి కడతాడు హైదరాబాద్లో. మెక్లీన్ అన్నట్టయినా ఒక మెడికల్ స్కూల్ కడతాడు. ఇది యాక్చువల్ స్టోరీ జరిగింది, ఇది ఎగ్జాక్ట్ ఎప్పుడు ఏమైందో. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. సో మెక్లీన్ అన్నట్టయినా హైదరాబాద్లో మెడికల్ స్కూల్ కడతాడు. ఒక్క నిమిషం. సో వీళ్ళ స్టూడెంట్, ఆమె పేరు నాకు గుర్తులేదు, ప్రీతి అనుకుందాం, మెడికో. సో మెక్లీన్, ప్రీతి ఎవరు? వీళ్ళ స్టూడెంట్. సో మెక్లీన్ అంటేనే స్కూల్ కట్టిండు, ఇది యాక్చువల్ జరిగింది స్టోరీ. సో స్కూల్ కడితే మెడికల్ స్కూల్ కట్టేటోళ్ళు అయితే షీ వాజ్ హీలింగ్ ఫ్రమ్ వరంగల్ యాక్చువల్లీ. సో వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ మెడికల్ స్కూల్లో చదివేది. సో ఈమె ఏం చేసింది, ఈయనకి డర్రీస్ ఇచ్చింది. డర్రీస్ అంటే ఇట్లా బొంతలు ఇస్తే ఇది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనమాట. బొంతలు ఇస్తే ఈయన ఏం చేసేటోడు, తీసుకెళ్ళి వరంగల్ డర్రీని ఇంగ్లాండ్లో ఎగ్జిబిషన్ పెట్టేటోడు. సో అట్లా వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగింది, అయిపోయింది. సో కొన్ని డేస్ నుంచి ఈ ప్రీతి అనే టైం రాదు. ప్రీతి కాని పేరు ముస్లిం పేరు ఉంటుంది, సో నాకు గుర్తులేదు. సో ప్రీతి అనే టైం రాదు కొన్ని రోజులుగా రాకుంటే ఒకసారి కనుక్కుంటే ఏమైతే ప్రీతిని ఇక్కడ వరంగల్, హైదరాబాద్లో ఎక్కడైతే ఉంటుంది, ఈమె వరంగల్ ఆమె కదా, హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు, 90% బాన్స్తో చూస్తాడు ప్రీతిని. సో అసలు ఏమైందని కనుక్కుంటే అప్పటికి సతీ, ఈమె ప్రీతి వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతాడు. సో ఆమె కాలేజ్కి రాదు. సో అట్లా ఈమె సతీ పర్ఫామ్ చేస్తుంది. సో అట్లా 90% బాన్స్తో ఆమెను చూస్తాడు. ఇది గూగుల్లో ఉంది ఇదంతా హిస్టరీ. సో 90% బాన్స్తో చూస్తే అసలు షాక్ అవుతాడు, అసలు ఏంది ఇట్లుందని. సో అట్లా ఆమె ప్రీతి చచ్చిపోతుంది 90% బాన్స్తోని. అట్లా అప్పుడు సతీ బ్యాన్ అనేది చేస్తారు 1848. సో 1848లో సతీ బ్యాన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్పుడు కరెక్ట్ అయిన హాస్పిటల్ ఉంటే ప్రీతి బతికేదని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, ఇప్పుడు ఈ గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉందో, సో అది ఇంతకుముందు దట్ వాస్ ప్రీతిస్ హాస్పిటల్. బట్ ప్రీతి అని పేరు పెట్టలేదు, దట్ వాస్ నేమ్ ఇస్ కింగ్ ఎడ్వర్డ్. అప్పుడు మనం బ్రిటిష్ కింద ఉండే కాబట్టి లోకల్ పేర్లు పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఇట్ వాస్ అండర్ మెమరీ ఆఫ్ హర్. సో హర్ నేమ్ ఇస్, నాకు పేరు గుర్తులేదు, జస్ట్ కాల్ ఇట్ అస్ ప్రీతి. సో అట్లా మనకి ఒక హాస్పిటల్ అనేది కట్టిండ్రు. సో ఇదంతా బ్యాక్ స్టోరీ. నిజాంలో ఒక్కొక్క బ్యాక్ స్టోరీ అసలు ఎక్సలెంట్ ఉన్నాయి బ్యాక్ స్టోరీస్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆమె ఏదైతే డర్రీస్ ఇచ్చేదో సేమ్, సో విత్ ఆమెకి ఒక రెస్పెక్ట్ఫుల్గా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేసిండ్రు హైదరాబాద్లో. సో అది ఇదంతా జరిగింది, ఇదంతా సెటప్ అయింది. సో రివిజన్ ఇస్తా. సో మెక్లీన్ అనేటువంటి ఉండేటోడు, సో ప్రీతి, వీళ్ళ ఫ్రెండ్షిప్, ఈమె ఈయనకు డర్రీస్ ఇచ్చేది, ఈయన ఇంగ్లాండ్లో ఎగ్జిబిషన్ చేస్తూ అయిపోయింది. ఒకరోజు ప్రీతి రాదు, ఎందుకని చూస్తే ఆమె సతీతో 90% బాగుంతూ ఉంటుంది. బట్ మెక్లీన్ కాపాడలేకపోతాడు. అదే గిల్ట్తోనైనా 1848లో సతీ బ్యాన్ చేపిస్తారు. అండ్ ఇంకొకటి ఆమె మెమరీగా కింగ్ ఎడ్వర్డ్ మెమరీ, అంటే ఇప్పుడు ఏదో గాంధీ హాస్పిటల్ ఉందో అది ఇట్ వాస్ వన్స్ ప్రీతిస్ హాస్పిటల్ అండ్ ఇట్ వాస్ నేమ్డ్ కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్. అండ్ ఇంకొకటి ఆమెకు మెమరీగా ఏదైతే ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ కూడా పెడతారు. సో సతీ బ్యాన్ అయ్యేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు సతీ అనేది హిందూ ట్రెడిషన్, ఓకే. సో సతీ బ్యాన్ చేస్తే ఏమైంది, హిందూస్ కొంచెం రిలీజియస్ సెంటిమెంట్స్, ఏదో ప్రీతి హిందూ అన్నా కాదు, ప్రీతి పేరు ముస్లిం, ఏదో ముస్లిం పేర్లు అని ఉంటుంది కానీ ప్రీతి హిందూ అయి ఉంటుంది. హిందూ అయితేనే కదా సతీ ఉండేది. సో ఇప్పుడు ఓకే సతీ బ్యాన్ చేసిండ్రు.
సో సతీ బ్యాన్ చేస్తే నెక్స్ట్ కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఇట్ వాస్ రిలీజియస్లీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎంత వరస్ట్ థింగ్ అయినది, సో రిలీజియస్గా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే అహోబిలం టెంపుల్ని, సో ఏదైనా మనం చెడు పని చేసేటప్పుడు ఒకటి టెంపుల్స్కి దర్శించి సో ఏదో ఒకటి చేస్తాం మనం. సో ఇది మేము తప్పు చేస్తున్నాం, సో ఇది క్షమించండి. సో అట్లా చందూలాల్ అంటేనా ఈయన పెన్ నేమ్ సదన్. సో సదన్ వర్సెస్ పెన్ నేమ్. సో చందూలాల్ అంటేనా అహోబిలంని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు. ఓకే, సో అట్లా చదువులు కూడా పాస్ అవుతారు. సో ఫస్ట్ ఫకరియా మద్రాస్ అనేది కడతారు. సో ఇది కాదు నాకు యాక్చువల్ ప్రాపర్ కావాలంటే సో గొడవలు రాకుండా హైదరాబాద్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కడతారు. ఆ తర్వాత ప్రీతి మెడికో ఉంటుంది, ఆయనకి వరంగల్ నుంచి డర్రీస్ తెచ్చిచ్చేది. ఒకరోజు రాకుండా చూస్తే సతీ ఉంటుంది. సతీతో 90% బాడీనే చనిపోతే ఆమె మెమరీగా కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ కడతారు, అది ఇప్పుడు గాంధీ హాస్పిటల్. అండ్ ఆమె వరకు సతీ కూడా బ్యాన్ చేస్తారు. ఇండస్ట్రీస్ కూడా ఎగ్జిబిషన్ కూడా ఆమెతోనే స్టార్ట్ అవుతుంది. సో సతీ బ్యాన్ చేసేటప్పుడు ఏదో ఒక పని చేయాలి కాబట్టి అహోబిలం రీకన్స్ట్రక్షన్ సదన్ అక్క చందూలాల్ అన్నట్టుగా చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు మూడు అయిపోయినాయి. ఏది ఛాలెంజెస్, వహాబీస్ని సప్రెస్ చేసిండు, జమీందార్స్ని సప్రెస్ చేసిండు, స్కూల్స్ని సప్రెస్ చేసిండు. ఇప్పుడు అన్నిటికంటే టఫెస్ట్ ఛాలెంజ్ వచ్చింది. ఇవన్నీ చేస్తున్నారు కదా, వీటన్ని డబ్బులు టూ మచ్ ఖర్చు అయిపోయినాయి. సో అట్లా అప్పులలో మునిగి తేలింటారు. అండ్ ఇంకొకటి రసల్ బ్రిగేడ్ కూడా ఉంది. సో వీటన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. వీటన్నిటికీ ఇవ్వాలంటే ఏం చేయాలి? సో టు పే నిజామ్స్ డెట్ టు బ్రిటిష్. ఇప్పుడు అవంతా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నిజాం నుంచే తీసుకున్నారు. సో ఇప్పుడు నిజాం నుంచి వీళ్ళకి డబ్బులు పే చేయాలి. సో ఏం చేయాలి? ఈ ఛాలెంజ్ ఎవరు ఇస్తారు? నెక్స్ట్ పిఎం అయిన సిరాజ్ ముల్క్ ఇస్తారు. సో ఇది లాస్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఇప్పుడు నీకు ముందు ముగ్గురు కింగ్స్, మనం ఎవరైతే పప్పు కింగ్స్ అనుకుంటామో వాళ్ళ ముగ్గురు మేము నిజాంలాగా గుర్తించలేదు. సో ఎవరిని అక్కడ మన సెకండ్ నిజాంకి ముందు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళని. సో ఇప్పుడు నువ్వు కూడా ఈ ఫోర్త్ ఛాలెంజ్ నువ్వు ఒకవేళ పాస్ కాకుంటే నిన్ను కూడా మేము నిజాంలాగా గుర్తించాం. సో అట్లా ఈ ఫోర్త్ ఛాలెంజ్ అప్పులు బేర్ చేయడానికి చేసిన ఒప్పందమే బేరార్ ఒప్పందం. సో వాట్ ఈస్ బేరార్ ఒప్పందం? సో అప్పుడు పిఎం సిరాజ్ ఉల్ ముల్క్. సో ఛాలెంజ్ ఇచ్చింది సిరాజ్ ఉల్ ముల్క్. సో ఈ బేరార్ ఒప్పందంలో భాగంగా 1853లో జరుగుతుంది. ఇది May 27 అంట. సో బేరార్ ఒప్పందంలో భాగంగా ఓకే, సో సిరాజ్ ఏమన్నాడు, నువ్వు డబ్బులు ఎట్లా తీసుకురా డబ్బులు, కానీ డోంట్ ఏదన్నా మన ప్లేసెస్ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే మన క్రౌన్స్ ఇవ్వడం కానీ, మన ఇంపార్టెంట్ వజ్రాలు ఇవ్వడం కానీ, మన జమీందార్స్ ఇవ్వడం కానీ చేయొద్దు అంటాడు. ఓకేనా? సో అట్లా చేస్తే మాత్రం బాగుండదు అంటాడు. సో నెక్స్ట్ ఏమైందంటే పిఎం సిరాజ్, గవర్నర్ జనరల్ డల్హౌసీ, అప్పటి రెసిడెంట్ కల్నల్ జాన్. సో వీళ్ళు ముగ్గురు బేరార్ ఒప్పందం చేస్తారు. సో ఈ బేరార్ ఒప్పందంలో భాగంలో 3 ప్రాంతాలు పోతాయి. బేరార్ ఒకటి, ఉస్మానాబాద్ ఒకటి, రాయ్చూర్ ఒకటి. ఈ 3 ప్రాంతాలు బ్రిటిష్కి ఇస్తారు. ఓకే, అండ్ రసల్ బ్రిగేడ్ని హైదరాబాద్ కంటింజెన్సీ ఆర్ హైదరాబాద్ ఆర్మీ లాగా పెడతారు. సో అయిపోయింది. ఇప్పుడు అప్పులన్నీ తీరినాయి. సో అప్పులు కూడా తీరిపోయినాయి. సో ఫోర్త్ నిజాం లాగా యాక్సెప్ట్ అవుతాడు. సో నజీరుద్దౌలా ఇప్పుడు ఫోర్త్ నిజాం. ఓకే, సో ఒకవేళ ఇది చేయకుండా నన్ను కింగ్ లాగా యాక్సెప్ట్ చేయకపోరు, ఆయన కూడా సబ్జాయి లాగా మిగిలిటాడు. సో ఇది అయిపోయింది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. సో పిఎం అసలు వై బేరార్ అంటే మన హైదరాబాద్లో ఆర్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ కాటన్ ఎక్కడ దొరికేదంటే అప్పుడు బేరార్లో దొరికేది. సో బేరార్లో హైయెస్ట్ క్వాలిటీ కాటన్ దొరికేది. సో అది బ్రిటిష్కి కావాలి. సో అందుకు ఆ తర్వాత ఇవి నీకు ఉస్మానాబాద్, రాయచూరు రిటర్న్ ఇచ్చినా కూడా బేరార్ మాత్రం రిటర్న్ అయ్యారు, ఎందుకు ఇట్ వాజ్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ దేర్. సో ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేస్తాడు బ్రూస్ అన్నట్టయినా, న్యాయదేవత కళ్ళల్లో కాటన్ పెట్టి మోసం చేసిండ్రని. సో కాటన్ ఎందుకు? కాటన్కి కావాలి, బేరార్ కోసం కాటన్ కావాలి. సో కాటన్ పెట్టి కళ్ళలో మోసం చేసిండు అంటాడు. ఇట్స్ వెరీ నైస్ స్టేట్మెంట్. అంటే ఏ బుక్లో రాస్తారంటే ద రెబెలియన్ ఆఫ్ ఇండియా అనే బుక్లో రాస్తాడు. సో అయిపోయింది. కానీ పిఎం సిరాజ్కి ఇది ఒక పెద్ద ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతాడు. సో పిఎం సిరాజ్ అనుకుంటాడు నా ప్లేసెస్ పోవద్దు, నా ఏవి పోవద్దు అనుకుంటాడు, కానీ అది తప్ప వేరే ఆప్షన్ ఉండదు నజీరుద్దౌలా. సో అట్లా ఆ ఇన్సల్ట్తోని పిఎం సిరాజ్ అనేటం చచ్చిపోతాడు. సో
సో అప్పుడు వచ్చేటైననే తూరబ్ అలీ ఖాన్ ఆర్ సాలార్ జంగ్. సో అట్లా సాలార్ జంగ్ ఎంట్రీ, తూరబ్ అలీ ఖాన్ ఎంట్రీ జరుగుతుంది. ఓకే, అట్లా పిఎం సిరాజ్ అనేది డెత్ అనేది అయిపోతుంది. అండ్ నిజాంలో ఫోర్త్ నిజాం లాగా ఆయన అనౌన్స్ చేయబడతాడు, యాక్సెప్ట్ చేయబడతాడు, రికగ్నైజ్ చేయబడతాడు. నెక్స్ట్ కింగ్ అఫ్జలుద్దౌలా. సో ఫిఫ్త్ నిజాం అఫ్జలుద్దౌలా. అసలు ఈయనంత క్రూరుడు ఎవరు ఉండరు. సో ఫుల్ క్రూరుడు అనమాట. లైక్ ఎంతకైనా తెగిస్తారు చంపడానికి. సో అసలు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు డాడ్ కింగ్, నేనేం చేస్తుంటా, జస్ట్ వార్లకు పోయి బ్యాటిల్ ఫీల్డ్స్ ఉంటాయి, అంటే ఇది మా బ్యాటిల్ ఫీల్డే, మా ఊళ్ళో ఉంటారు ఇక్కడ. జస్ట్ పోయి ఇట్లా ప్రాక్టీస్ చేయడం లాంటి కత్తి సాము అట్లా చేసేటప్పుడే అఫ్జలుద్దౌలా వాళ్ళ ఆర్మీని తుక్కు చంపేటోడు. జస్ట్ ఇట్లా ఆర్మీ ఫైటింగ్ చేసేటప్పుడు చంపేటోడు. సో అట్లా ఈయనకి ఎట్లాంటి ఛాలెంజ్ ఇవ్వాలంటే బ్యాటిల్ ఆఫ్ 5 వార్స్ అనే ఛాలెంజ్ ఇస్తారు. అంటే ఇప్పుడు 5 వార్స్, డిఫరెంట్ వార్స్, నువ్వు ఏమన్నా 5 వార్స్, ఇప్పుడు మనం ముందు ఏ 5 వార్స్ వస్తాయో మనం చెప్పలేము. సో నువ్వు వచ్చే 5 వార్లలో ఒక్కటి కూడా నువ్వు ఓడిపోవద్దు. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాటిల్ ఆఫ్ సో అండ్ సో జరుగుతుంది, నువ్వు గెలవాలి. బ్యాటిల్ ఆఫ్ సో అండ్ సో జరుగుతుంది, నువ్వు గెలవాలి. నెక్స్ట్ బ్యాటిల్ జరుగుతుంది, నువ్వు గెలవాలి. నెక్స్ట్ జరుగుతుంది, గెలవాలి. నెక్స్ట్ జరుగుతుంది, గెలవాలి. ఈ 5 గెలిస్తే నువ్వు ఇంత పెద్ద వీరుని అంటున్నావు, మనోళ్ళని చంపుతున్నావు, సో గ్రౌండ్కి పోతున్నావు, వాడు కత్తిసాం చేస్తున్నావు, మనోళ్ళు మెడకలు నరికేస్తున్నావు, ఉరి తీస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు కదా. సో ఈ 5 నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నిన్ను గెలుస్తాం, అప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తామంటారు. సో అట్లా ఆయన ఎక్కిన వెంటనే, ఇది ఎందుకంటే అప్పటికి ఇప్పుడు నిజాం ఎవరైతే నజీరుద్దౌలా ఫోర్త్ నజీరుద్దౌలా ఉన్నాడో, ఈయన ఉన్నప్పుడే ఇండియాలో 1857 రివోల్ట్ అనేది జరుగుతుంటుంది. సో అట్లా 1857 రివోల్ట్ అనేది జరుగుతుంటుంది. సో అది మొత్తం అప్పుడు ఎట్లా ఉండే సెటప్ అంటే, అసలు 1857తో ఇండియా బ్రిటిష్ వాళ్ళని ధర్మిస్తుంది, సో నిజాం కూడా పోతారు అని ఉండే. సో అట్లాంటి దాన్ని నేను సప్రెస్ చేయలేడేమో అని అనుకుంటారు. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం ఫస్ట్. సో 1857 రివోల్ట్ అయినప్పుడు నజీరుద్దౌలా చచ్చిపోతాడు 10 డేస్కి. సో నిజాం అఫ్జలుద్దౌలా 5 వచ్చిండు. సో ఆయన ముందు సో అండ్ సో టాస్క్లు ఉన్నాయి, ఆయన ఎట్లా చేస్తాడు చూద్దాం. సో ఫస్ట్ టాస్క్ ఏంటిది, 1857 రివోల్ట్. ఫస్ట్ బ్యాటిల్ 1857 రివోల్ట్. ఇది హైదరాబాద్లో స్టార్ట్ కాదు ఇది. సో అప్పటిదాకా చిల్ అవుతారు అఫ్జలుద్దౌలా. ఎందుకు, నీ దాకా వార్ రాలేదు, సో నువ్వు చిల్ అవుతున్నావు. నెక్స్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఔరంగాబాద్లో స్టార్ట్ అవుతుంది. సో ఔరంగాబాద్లో ఫిదా అనేటైనా స్టార్ట్ చేస్తాడు. సో ఫిదా అలీ అంటే స్టార్ట్ చేస్తాడు, ఆయన చంపిస్తాడు, అబౌటంతో చంపిస్తాడు, అయిపోయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చిడ్డా ఖాన్. సో బుల్దానాకు చెందిన చిడ్డా ఖాన్. ఇది సేమ్ ఆర్ఆర్ఆర్ స్టోరీ లాగా ఉంటుంది. సో చిడ్డా ఖాన్ అంటే చరణ్ లాగా. బుల్దాకు చెందిన చిడ్డా ఖాన్ హైదరాబాద్లో అటాక్ చేస్తాడు. ఓకే, ఎక్కడ అటాక్ చేసిండో అది అంత ఇంపార్టెంట్ కాదు. సో చిడ్డా ఖాన్ని బ్రిటిష్ రెసిడెన్సీ కోర్టులో పెడతారు. ఈ బ్రిటిష్ రెసిడెన్సీ అంటే ఇది వాడు మన నిజాం అలీ ఖాన్ కట్టిస్తాడు కదా, వాళ్ళ కొడుకు కోసం పిట్రిక్ గాడు, జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ గాడు. సో అది సేమ్ అదే బ్రిటిష్ రెసిడెన్సీ. సో ఈ చరణ్ని చిడ్డా ఖాన్ని తీసుకొని ఈ బ్రిటిష్ రెసిడెంట్లో బంధిస్తాడు, భూమి కింద బంధిస్తారు, అయిపోయింది, జైలు వేసిండ్రు. సో ఈ చిడ్డా ఖాన్ ఈ పేర్లు వెరీ ఇంపార్టెంట్. చిడ్డా ఖాన్ అనే పేరు ఈజ్ ఫ్రమ్ బుల్దానా. ఈ ఫిదా అలీ అనే పేరు ఇదంత ఇంపార్టెంట్ కాదు. చిడ్డా ఖాన్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఫిదా అలీ అనేటైనా జస్ట్ స్టార్ట్ చేసిండు, చిడ్డా ఖాన్ అనేటైనా స్టాప్. దానివల్ల డిఫరెంట్ కాన్సిక్వెన్స్ ఉంటాయి. సో అయిపోయింది బ్యాటిల్ ఆఫ్ 1857. ఎవరైతే చేసిండ్రో వాళ్ళని, మన హైదరాబాద్లో ఎవరైతే చేసిండ్రో వాళ్ళని సప్రెస్ చేసిండ్రు. సో దీనికి కన్సిక్వెంట్గా నెక్స్ట్ వస్తుంది, అదే బ్రిటిష్ రెసిడెన్సీ మీద అటాక్. సో ఇప్పుడు చరణ్ ఇక్కడ ఉన్నాడు, చిడ్డా ఖాన్ ఇక్కడ బ్రిటిష్ రెసిడెంట్లో బందీ అయ్యి కింద ఉన్నాడు. ఈయనను విడిపించాలి కదా, ఇంకొకరు ఎన్టీఆర్ తారక్ రావాలి కదా. సో అట్లా వచ్చిన ఆయననే తుర్రేబాజ్ ఖాన్. సో ఇదంతా రియల్ స్టోరీ అన్నమాట, ఇది పుటప్ స్టోరీ కాదు, మేకప్ స్టోరీ కాదు, యాక్చువల్ స్టోరీ ఇదంతా. సో తుర్రేబాజ్ ఖాన్ అనేటైనా ఈయనను విడిపించాలి ఇప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ మీద. అండ్ ఈ తారక్కి తుర్రేబాజ్ ఖాన్కి హెల్ప్ చేసిన ఆయన మౌల్వీ అల్లావుద్దీన్. సో మౌల్వీ అప్పటి బ్రిటిష్ రెసిడెన్సీకి హార్లీ డేవిడ్సన్. సో ఈయనకి డేవిడ్సన్ పేరు ఎందుకంటే ఈయన ఎప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్ మీద తిరిగేటాడు బ్రిటిష్ రెసిడెన్సీలో ఈ చిడ్డా ఖాన్ ఇన్సిడెంట్ అప్పుడు. సో అయిపోయింది, ఇప్పుడు తుర్రేబాజ్ ఖాన్ మౌల్వీ అల్లావుద్దీన్ ఈయనను విడిపించాలి బ్రిటిష్ రెసిడెన్సీ నుంచి. సో రోహిల్లా ఆర్మీ
సో రోహిల్లా ఆర్మీతోని వీళ్ళందరూ వెళ్తారు ఈయనను విడిపించడానికి. కానీ అప్పటి బ్రిటిష్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ మొత్తం ఇటుకలతో కొట్టి కొట్టి చంపుతారు వాళ్ళని. బట్ సమ్హౌ తురేబాస్ ఖాన్ అండ్ మౌలవి అలావుద్దీన్ తప్పించుకుంటారు. సో అట్లా ఇప్పుడు ఎవరైతే ఈయనని ద అన్సంగ్ హీరో ఆఫ్ తురేబాస్ ఖాన్. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఈయన బ్రిటిష్ రెసిడెన్సీ మీద అటాక్ ఎవరు చేసినారు అంటే డైరెక్ట్ తురుమ్ ఖాన్ ఆర్ తుర్రేబాస్ ఖాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మౌలవి అలావుద్దీన్ అండర్ రోహిల్లా ఆర్మీ. ఎందుకు చేసిన అటాక్? అక్కడ చిడ్డా ఖాన్ ఉన్నాడు బ్రిటిష్ రెసిడెన్సీలో. చిడ్డా ఖాన్ సో అండ్ సోగా ఆయనని జైలు చేసి పెట్టినారు. చిడ్డా ఖాన్ ఎవరు అసలు? ఆయన ఎందుకు జైలు పెట్టి? చిడ్డా ఖాన్ బుల్దానికి చెందిన ఆయన. సో బ్యాటిల్ ఆఫ్ 1857 రివోల్ట్. సో అట్లా సింపుల్గా ఇట్లా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో అయిపోయింది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఏం గొడవైనా నువ్వు పెద్ద తురుమ్ ఖాన్ వారా అంటారు. సో ఆ తురుమ్ ఖాన్ ఎవరో కాదు, సో అండ్ సో తురుమ్ ఖాన్ ఇస్ నథింగ్ బట్ తుర్రేబాస్ ఖాన్. ఓకే. అండ్ యాక్చువల్లీ తుర్రేబాస్ ఖాన్ ఎట్లా చచ్చిపోతారంటే తూర్పురాన్ దగ్గర అప్పుడు అదేదో పార్టీ ఉంటుంది, ముస్లిమ్స్ ఇఫ్తార్. సో ఇఫ్తార్ పార్టీ లాగా పార్టీ పెడతారు. సో కుర్బాన్ అలీ ఖాన్ పార్టీ పెడతాడు తూప్రాన్లో. సో తూప్రాన్కి ఈ కుర్బాన్ అలీ ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాడు. సో ఇవన్నీ జస్ట్ స్టోరీస్ చెప్తున్నా. దీంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది అసలు ఏది గుర్తుపెట్టుకోవాలి అవన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. సో తూప్రాన్లో ఉన్నప్పుడు కుర్బాన్ అలీ ఖాన్ సో అండ్ సో బ్రిటిష్ వాళ్ళకి చెప్తారు, తూప్రాన్ దగ్గర తుర్రేబాస్ అలీ ఖాన్ని చంపిస్తారు. ఓకే. అండ్ చంపేసిన తర్వాత మౌలవి అల్లావుద్దీన్ ఎవరైతే ఉంటారో ఈయన హెల్పర్, ఈయనని ఇక చచ్చిపోయేదాకా నువ్వు అండమాన్ జైలు అప్పుడు కాలాపాని జైలు అనేటోళ్ళు. దీని మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. సో కాలాపాని జైలుకి పంపిస్తారు. ఓకే. సో అట్లా బ్రిటిష్ రెసిడెన్సీ అటాక్ని కూడా వాళ్ళు అయిపోతారు. సో 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. సో థర్డ్ది రామ్జీ గోండ్ రివోల్ట్స్. సో ఇంకోటి ఆయన తుర్రేబాజ్ ఖాన్ చెప్పిన మనం వీడు అఫ్జలుద్దౌలా సోన్స్ క్రూరుడు అని. తుర్రేబాజ్ ఖాన్ చంపి ఈ బాడీని బ్రిటిష్ ఇంటికి ఇట్లా ఎక్స్లా మన క్రాస్ సింబల్ ఉంటుంది తీసేసి, సో అట్లా కొన్ని రోజులు వేలాడదీస్తారు. అంటే మీరు ఎవరైనా తురుమ్ ఖాన్ అని ఫీల్ అయితే, అంటే తుర్రేబాజ్ ఖాన్ లాగా ఫీల్ అయితే మీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పడానికి ఇట్లా హ్యాంగ్ చేస్తారు. సో అది అట్లా ఉంటాయి మరి. నెక్స్ట్ రామ్జీ గోండ్ రివోల్ట్స్. ఈ రివోల్ట్స్ ఎక్కడైతే అంటే ఇప్పుడు రోహిల్లా ఆర్మీ తప్పించుకున్నారు కదా, అక్కడ తప్పించుకున్నారు, కొందరు వచ్చిపోయారు. ఈ రోహిల్లా ఆర్మీ నిర్మల్కి వచ్చి గోండ్ హెల్ప్తోని రివోల్ట్ చేస్తారు. సో నిర్మల్లో వాళ్ళని ఎట్లా చంపుతారంటే 1000 మెంబర్స్ని ఒకటే చెట్టు కురిపిస్తారు. ఆ చెట్టుని ట్రీ ఆఫ్ ఏదో ఉరి చెట్టు ఊడల ఏదో ఉంటుంది దాన్ని 1000 ఊడల చెట్టు అంటారు కదా. 1000 మంది, 1000 ఊరిల చెట్టు, 1000 ఊడల చెట్టు, 1000 మందిని చంపారు. ఒక్కొక్క ఊడకి, ఒక్కొక్క మర్రి చెట్టుకి, ఒక్కొక్క మర్రి ఊడకి ఒక్కొక్క. సో అట్లా నెక్స్ట్ థర్డ్ది కూడా గెలుస్తాడు. ఫోర్త్ది బేగం బజార్ కాన్స్పిరసీ. సో బేగం బజార్ కాన్స్పిరసీ అంటే ఏంటంటే అప్పుడు పేష్వారావు సాహెబ్ అనేటైనా అటాక్ చేస్తాడు, బేగం బజార్లో వండుకుంటూ అటాక్ చేస్తాడు. సో ఈ బేగం బజార్లో ఎందుకుంటాడంటే పేష్వారావు ఎవరంటే ఈ తుర్రేబాజ్ ఉన్నాడు కదా, ఈజ్ ఫ్రమ్ బేగం బజార్ యాక్చువల్లీ. సో అందుకే బేగం బజార్ దగ్గర తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని ఒకటి ఉంటుంది. మనం అటు కోటి బేగం బజార్ పోయినప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని ఒకటి ఉంటుంది. సో అప్పుడంతా తెలియదు నాకు. సో ఇప్పుడు స్ట్రైక్ అయింది. సో బేగం బజార్లో ఆయనకు పేష్వారావు సాహెబ్ అనేటైనా బ్రిటిష్ని సంపదమని చూస్తాడు, బ్రిటిష్ అప్రెస్ చేస్తాడు. అయిపోయింది. సో ఇప్పటికేంటిది మన సెటప్? 1857 అయిపోయింది, బ్రిటిష్ రెసిడెన్స్ మీద దాటింది అయిపోయింది, రామ్జీ గోండ్ సస్పెండ్ చేసిండు. నెక్స్ట్ బేగం బజార్ని కాన్స్పిరసీ కూడా పేష్వారావు సాహెబ్ని కూడా చేసిండు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ షోలాపూర్. ఈ బ్యాటిల్ ఆఫ్ షోలాపూర్లో నీకు వీళ్ళకి బ్రిటిష్ ఒక కండిషన్ పెడుతుంది, మాకు సో అండ్ సో డబ్బులు ఇస్తేనే మేము ఈ బ్యాటిల్లో పాల్గొంటామంటుంది. సో బ్యాటిల్ ఆఫ్ షోలాపూర్ ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఇవేవి మనకు అవసరం లేదు. అసలు కండిషన్స్ ఏంటిది, అది ఫుల్ఫిల్ చేసిందా లేదా కావాలి. సో అట్లా చేసిన కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటిదంటే, ఫస్ట్ వాడు మనీ అడుగుతారు. ఎంత అంటే కొంచెం క్రోర్స్లోనే అడుగుతారు. సో అప్పటికి 1 crore కూడా చాలా ఎక్కువ మనీ అప్పటికి. సో 1 crore ఒక కింగ్డమ్ పెద్ద కాదు, కానీ దెన్ 1 crore అంటే చాలా ఎక్కువ. సో అట్లా ఫస్ట్ ఏమి ఇస్తారంటే కాయిన్స్ ఇస్తారు, హాలీ సిక్కా కాయిన్స్.
ఇవి కొన్ని వందల వేల గుర్రాల మీద ఈ హలీ సిక్కా కాయిన్స్ అనేవి ఇట్లా, ఇప్పుడు గుర్రం ఎట్లుంటుంది, ఇటు 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 కొన్ని వేల దారి ఉండే అంటే అప్పుడు. అండ్ సెక్యూరిటీ కూడా చాలా తక్కువ, అంత తక్కువ సెక్యూరిటీతోని ఉండేది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కాయిన్స్ అయిపోయినాయి. సో ఈ గుర్రాల మీద పోతే ఇది సెటప్ కాదు. సో హైదరాబాద్ టు షోలాపూర్ గుర్రాల మీద ఎట్లా పోతావు, ఇది పాసిబుల్ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ షోలాపూర్కి రోడ్ వేస్తారు ప్యారలల్గా. అంటే వీళ్ళు వీళ్ళు పోతుంటారు, రోడ్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు జర్నీ నాది మంచిర్యాల నుంచి గోవర్కన్ అనుకుందాం. రేపు జర్నీ చేస్తాను నేను, నైటే రోడ్ వేసేసిండ్రు మంచిర్యాల టు గోవర్కన్. నెక్స్ట్ స్టాప్ గోవర్కన్ టు పెద్దపల్లి, నైట్ రోడ్ వేసేటోళ్ళు. సో ఆల్మోస్ట్ 24 hours వర్క్ చేసేటోళ్ళు లేబర్స్. సో ఇప్పుడు హైదరాబాద్ టు షోలాపూర్ పోవాలి. ఫస్ట్ ఇక్కడ నయాపూల్ దగ్గర ఒక అడ్డు వస్తుంది. సో నయాపూల్ బ్రిడ్జ్ కడతారు, అయిపోయింది. సో నయాపూల్ బ్రిడ్జ్ కట్టేసిండ్రు. ప్యారలల్గా హైదరాబాద్ టు షోలాపూర్ గ్రాండ్ ట్రంక్ రోడ్ వేసేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమేమి తీసుకుపోతున్నారు, ఫస్ట్ హలీ సిక్కా కాయిన్స్, ఓకేనా, ఒక బ్యాంక్ బుక్. వీటి కోసం ఒక బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనేది ఒక బ్రాంచ్ పెట్టింది ఇక్కడ, ఓకే. నెక్స్ట్ థర్డ్ చౌమహల్లా ప్యాలెస్ పేపర్స్. ఈ చౌమహల్లా ప్యాలెస్ పేపర్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇప్పుడే చెప్తాం, మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చౌమహల్లా ప్యాలెస్ పెట్టినప్పుడు, పేపర్స్ పెట్టినప్పుడు చౌమహల్లా ప్యాలెస్. సో ఇప్పుడు సేమ్ ఇప్పటిలానే, అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి కాయిన్స్ ప్లేస్లో మనం గోల్డ్ ఇస్తాం, ఓకే. బ్యాంక్ బుక్ ప్లేస్లో మనం ఏమిస్తాం ఇప్పుడు చెక్ బుక్ ఇస్తాం. సో అప్పుడు కూడా అంతే, వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, హలీ సిక్కా కాయిన్స్ ఇచ్చిండ్రు, ఒక బ్యాంక్ బుక్ ఇచ్చిండ్రు, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ది. సో బ్యాంక్ ఎప్పుడు ఫామ్ అయిందంటే ఈయన కోసమే, దీనికోసమే బ్యాంక్ ఫామ్ అయింది. సో ఇంటి పేపర్స్ ఏమన్నా ఇస్తాం. సో అట్లా చౌమహల్లా ప్యాలెస్ పేపర్స్ ఇస్తారు. సో ఈ చౌమహల్లా అప్పటికి కొంచెం వర్క్ ఫినిష్ ఉంటే ఆయన వర్క్ ఫినిష్ చేసేసి ఈ చౌమహల్లా ప్యాలెస్ పేపర్స్ తీసుకుపోతారు పిక్చర్స్తో సహా. అయితే దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఇది బ్రిటిష్ చూసి ఇది మీ హైదరాబాద్లో లేదు, దిస్ ఈస్ ఇరాన్స్ ప్యాలెస్, ఇది తెహ్రీన్లో ఉంది ఇరాన్స్ ప్యాలెస్ అంటారు ఇది. సో ఇది కాదు, ఇది హైదరాబాద్లోనే ఉంది అని. ఎందుకు అంటే ఈ చౌమహల్లా ప్యాలెస్ సేమ్ ఇరాన్లో ఉన్న షా ప్యాలెస్ ఏదైతే తెహ్రీన్లో ఉంటుందో సేమ్ అట్లనే కడతారు. సో అట్లా ఈ చౌమహల్లా ప్యాలెస్ మనది అని చెప్పడానికి వీళ్ళంతా ఈజీ ఒప్పుకోరు వాళ్ళు. సో చౌమహల్లా ప్యాలెస్ మనది కాదేమో, ఈ పేపర్స్ వీళ్ళేదో చెప్పుకుంటున్నారు అని అంటారు. సో కానీ తర్వాత తెలుస్తుంది హైదరాబాద్ ఆల్రెడీ ఒకటి ఇట్లా ఉందని బ్రిటిష్ రెసిడెంట్తో కన్ఫర్మ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఫోర్త్ అంటే తెలుసు ఆబ్వియస్లీ పోస్టల్ స్టాంప్స్, అవి ఎట్లాగో ఉండాలి. నువ్వు ఏది తీసుకున్నాను ఇప్పటికి కూడా ఇదే ఫాలో అవుతున్నాము, పోస్టల్ స్టాంప్స్, ఓకే. దానికోసం కూడా సపరేట్ పోస్టల్ స్టాంప్ ఫస్ట్ హైదరాబాద్లో పెడతారు. ఫిఫ్త్ది ఏంటంటే డెక్కన్ పేపర్. సో డెక్కన్ టైమ్స్ అనే పేపర్లో ఇప్పుడు నువ్వు ఏదైనా ఇంగ్లీష్ పేపర్ జస్ట్ ఇప్పుడు గూగుల్ చేసి చూడు, ఇక్కడ కింద నీకు ఇక్కడ అగ్రిమెంట్స్, అప్పులు, ఎంతో వ్యక్తికి ఇంత తీయాలి, అట్లాంటిది ఒక నోటిఫికేషన్స్ ఇస్తారు వీళ్ళు. నేను ఇంత ఏదైనా బ్యాంకుకి సంబంధించింది అఫీషియల్వి, అప్పులున్నా ఏమున్నా అఫీషియల్వి ఇట్లా నోటిఫికేషన్స్ ఇస్తారు. సో అట్లా వీళ్ళు డెక్కన్ టైమ్స్లో ఒక నోటిఫికేషన్ ఇప్పించి ఇవన్నీ తీసుకొని బ్యాటిల్ ఆఫ్ షోలాపూర్లో 1 సెకండ్లో గెలిచింది, అయిపోయింది. సో మనకి ఈ బ్యాటిల్ కంటే కూడా వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు చేసిన దానివల్ల హైదరాబాద్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎట్లాంటి ఇప్పుడు హలీ సిక్కా కాయిన్స్, ఇప్పుడు వాళ్ళ కాయిన్స్ వచ్చినాయి హైదరాబాద్లో. పోస్టల్ స్టాంప్ కావాలి వాళ్ళ పోస్టల్ స్టాంప్ వచ్చింది. ఒక బ్యాంక్ బ్రాంచ్ వచ్చింది, బ్యాంక్ ఆఫ్ బెంగాల్. చౌమహల్లా ప్యాలెస్ కన్స్ట్రక్షన్ హాఫ్ కన్స్ట్రక్టెడ్ ఉండే, చౌమహల్లా ప్యాలెస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. డెక్కన్ టైమ్స్ వచ్చింది. సో ఇవన్నీ వచ్చినాయి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్స్. సో అట్లా మనకి హలీ సిక్కా కాయిన్స్,
నయాపూల్, డెక్కన్ టైమ్స్, పోస్ట్ ఆఫీసెస్ వచ్చినాయి, హైదరాబాద్ స్టోర్ ఒక రోడ్ వచ్చింది, ఇంకా అది మర్చిపోయినా మన మెయిన్ తపాలా బిల్లలు అంటే అదే పోస్ట్కి సంబంధించింది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వచ్చింది. అండ్ ఈ చౌమహల్లా ప్యాలెస్ ఇట్ వాస్ స్టార్టెడ్, మనం అది అన్ఫినిష్డ్ అనుకున్నాం కదా, నేను మళ్ళీ ఇప్పుడు అబద్ధం చెప్పిన అనుకున్నాను ఈ స్టోరీస్ చూడు. ఇట్ వాస్ స్టార్టెడ్ బై సలాబత్ జంగ్ 1750. ఇట్ వాస్ ఫినిష్డ్ బై అఫ్జలుద్దౌలా దౌలా. ఓకే, అండ్ అందులో ఇప్పటికీ ఒక క్లాక్ ఉంటుంది కిలావత్ అని. ఆ క్లాక్ ఇప్పటికి కూడా పనిచేస్తుంది, కిలావత్. ఓకే, సో అట్లా. సో ఇది ఇందులో చెప్పిన కదా తెహరైనా, ఇది కాపీ ఆఫ్ తెహరెన్స్ షామహల్. ఓకే, సో దీంట్లో చౌమహల్లా ప్యాలెస్లో 4 ఉంటాయి. అఫ్జల్ మహల్ అని ఒకటి, మెహతాబ్స్ మహల్ అని ఒకటి, అఫ్తాబ్స్ మహల్ అని ఒకటి, తెహనీయత్ అని ఒకటి. సో ఇట్లా ఈయన కూడా ఫిఫ్త్ నిజాం కూడా ఫైవ్ బ్యాటిల్స్ తర్వాత ఫిఫ్త్ నిజాం అఫ్జలుద్దౌలా కూడా రికగ్నైజ్ చేయబడిండు కింగ్ లాగా. సో నెక్స్ట్ ఈస్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్. సో నీకు ఇంత పెద్ద, ఇప్పుడు అఫ్జలుద్దౌలా ఇంత క్రూరుడో చదివినాను. సో ఈయన సో అండ్ సో ఉరి తీస్తాడు, 1000 మందిని ఉరి తీస్తాడు రామ్జీ కోండ్ రివోల్ట్స్లో. లేకపోతే మన అక్కడ తొరేబాస్ గారిని ఇట్లా క్రాస్ లాగా పెడతారు బ్రిటిష్ దాని ముందు. ఇంత క్రూరుడు ఆర్ ఇట్లాంటి వాళ్ళని నిజాంలాగా రికగ్నైజ్ చేయడానికి సో అండ్ సో కండిషన్స్ పెట్టి తర్వాత రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఒక పిల్ల బచ్చ. ఈయన పుట్టింది ఎప్పుడు 1869లో, ఈయన కింగ్ అయింది ఎప్పుడు తెలుసు 1872. సో ఒక పిల్ల బచ్చ అని 1866లో పుట్టిండు, 1869లో రికగ్నైజ్ చేసిండు కింగ్. అంటే కింగ్గా రికగ్నైజ్ చేసినప్పుడు ఎంత ఇయర్స్, 3 ఇయర్స్. అంటే నువ్వు వారులని క్రూరులని రికగ్నైజ్ చేయలే, ఒక పిల్ల బచ్చాని రికగ్నైజ్ చేసిండ్రు. సో ఎందుకు రికగ్నైజ్ చేసిండ్రు అంటే ఆయన పేరుతో, ఆ పిల్ల బచ్చా పేరుతో రూల్ చేసింది ఎవరు, సాలార్ జంగ్ 1. అండ్ ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటారు, నరేంద్ర అని ఒకరు, ఉమ్రా అని ఒకరు, షంసుల్ ఉమ్రా. సో ఇప్పుడు ఈయనని కింగ్ లాగా ఒకవేళ చేయలేదనుకో, పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి చూడు. సపోజ్ ఈయన కింగ్ లాగా రికగ్నైజ్ చేయలేదనుకో, చేయకుంటే గొడవలు. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది, సాలార్ జంగ్కి కానీ, బుమ్రాకి కానీ, నరేంద్రకి కానీ, వీళ్ళకి కేర్ టేకర్స్ లాగా కేర్ టేకర్స్ ఆర్ బ్రాకెట్లో కింగ్, వీళ్ళకి సపరేట్ కింగ్స్ లాగా ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఈయన కింగ్ లాగా రికగ్నైజ్ చేస్తారు. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈయన ఏమంటుందంటే, అరే పిల్ల బచ్చా అంటుంది లిటరల్గా, వీడెవరు లిటిల్ ఫెల్లో అంటుంది. వీడు అంటే 8 ఇయర్స్ కింగ్ అప్పుడు, వీడు అంటే కింగ్ లాగా బ్రిటిష్ రెసిడెన్సీని సో పోతే వీరి లిటిల్ ఫెల్లో అంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్. అండ్ ఈ సెరమనీ ఎక్కడ జరుగుతుంది, చౌమహల్లా ప్యాలెస్లో జరుగుతుంది కరోనేషన్ అంటే కింగ్ లాగా చేసేటప్పుడు. అప్పుడు దెన్ వైస్రాయ్ వాస్ రిప్పన్. సో అట్లా హైదరాబాద్కి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ వైస్రాయ్ ఇస్ రిప్పన్. ఎందుకు వచ్చిండు చౌమహల్లా ప్యాలెస్కి వచ్చిండు, ఎందుకు కరోనేషన్కి వచ్చిండు, ఎవరి కరోనేషన్, పిల్ల బచ్చా కరోనేషన్. ఆ పిల్ల బచ్చానే మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఓకే, సో ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఈయనకి ఇంగ్లీష్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఇంగ్లీష్కి సంబంధించింది ఏదైనా, సో ఇది. సో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మనం మూడు రకాలుగా చదువుతాం. ఒకటి, ఆయనకున్న ఇంగ్లీష్ ఇంట్రెస్ట్లు ఏంటి. ఆయన అప్పుడు రైల్స్ టు ఫ్లడ్స్ అనేది ఒకటి అయింది. వాట్ ఈస్ రైల్స్ టు ఫ్లడ్స్, అసలు ఏమైంది, రైల్స్ కోసం నీకు ఫ్లడ్స్ ఎట్లా వచ్చినాయి అని సెకండ్ పాయింట్. అండ్ ఆయన 6 వండర్స్ అనుకునేటోడు. అవి ఏంటి, ఏం కట్టించిండు, ఏం వండర్స్ అది అనుకుందాం, చదువుదాం. ఓకే, సో ఫస్ట్, సో మనకు ఆల్రెడీ తెలుసు ఈయన సో అండ్ సో కరోనేషన్ అయ్యిండు. కరోనేషన్ ఆయన ఫస్ట్ వైస్రాయ్ టు విజిట్ వాస్ లార్డ్ రిప్పన్. ఈయన కరోనేషన్కి వచ్చిండు. ఆ కరోనేషన్లో ఇంకొక ఆయన ఎవరంటే బాబా సర్ఫుద్దీన్. ఎవరైనా కరోనేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా బాబాలు, వారి తెలుగు కరోనేషన్ అయితే పూజారులు ఖచ్చితంగా ఉంటారు. ఈ బాబా సర్ఫుద్దీన్ అంటే ఎవరంటే పహాడీ షరీఫ్ దగ్గర ఉంటారంట ఆయన. ఓకే, ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఆయన తెచ్చిండు. సో ఈయన తెచ్చిన స్టైల్స్ ఏంటి అంటే ఇంగ్లీష్ స్టైల్స్. ఇంగ్లీష్ ఇప్పుడు కోట్ వేసుకుంటారు కదా వాళ్ళు, సో అదే కోట్ మోడల్లో షెర్వాని తయారు చేయించుకున్నారు. పగిడి, ఇప్పుడు నీకు ఇంగ్లీష్లో అప్పుడు స్టైల్ చెప్తా, ఒక కోటు, ఒక క్యాప్, ఇది వాళ్ళ స్టైల్. సో ఈయన ఏం చేసిండు, ఒక షెర్వాని, ఒక పగిడి. సో అప్పటికి అదంతా స్టైల్ లేదు. సో షెర్వాని, పగిడి ఇదంతా సెటప్ తెచ్చింది ఎవరు, ఈయననే.
అయిపోయింది. నెక్స్ట్ పోలో ఆడడం. పోలో అసలు మనం ఆడతాము. పోలో అంటే హార్ట్స్ మీద గోల్ఫ్ లాగా ఇట్లా హాకీ లాగా ఆడతారు. పోలో ఆడడం, టెంట్ పెగ్గింగ్ గేమ్స్. సో ఇవన్నీ ఈ ఇంగ్లీష్ ఇవన్నీ అంటే మనకి బాగా ఇంట్రెస్ట్. ఓకే, సో దానివల్ల కొన్ని మంచిగా కూడా జరిగినాయి. ఆయన సో ఏంటిదంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్, లెజిస్లేషన్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఒక క్యాబినెట్ కౌన్సిల్. సో అది కూడా కాపీ ఫాలో అయ్యిండు. సో దాన్ని ఏమంటారు అంటే కానూన్ చ ముబారక్. సో కానూన్ చ ముబారక్, వాట్ ఈస్ కానూన్ చ ముబారక్? కానూన్ చ ముబారక్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ లాగా. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఉంది కదా, మాకు కూడా ఉండాలి. సో అట్లా ఏం చేసిండంటే ఒక క్యాబినెట్ కౌన్సిల్ పెట్టిండు. సో దీంట్లో ఎవరు ఇదా. సో ఇంతకుముందు ఎట్లుంటుంది ఈ కౌన్సిల్ అయినప్పుడు? సో బ్రిటిష్లో ఎట్లుంటుంది, బ్రిటిష్ ఉంటాడు, కింగ్ ఉంటాడు, ఆ కింగ్ని చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఆ ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఉంటుంది. కానీ బ్రిటిష్లో ఎట్లుంటుంది, నిజాంలో ఎట్లుంటుంది, ఓన్లీ కింగ్ నిజాం ఉంటాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. ఈ క్యాబినెట్ కౌన్సిల్ అంత ఇంపార్టెంట్ కౌన్సిల్ అయితే ఉంటుంది. సో అట్లా వద్దని సేమ్ ఇంగ్లీష్ వాళ్ళ లైన్స్లో కానూన్ చ ముబారక్ అనేది పెట్టిండు. ఓకే, సో కానూన్ చ ముబారక్ అంటే ఏంటిది? ఈ సో అండ్ సో రిఫార్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆ రిఫార్మ్స్ చేయాలి అని ఆ రిఫార్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పెట్టాడు. సో అందులో భాగంగా క్యాబినెట్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్, దాంట్లో ఎవరెవరు ఉంటారు, హైకోర్టు సంబంధించి చీఫ్ జస్టిస్లు, డిప్యూటీ చీఫ్ జస్టిస్, రెవెన్యూ వాళ్ళకి సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన పోలీసులు, ఫైనాన్స్ మినిస్టర్లు. సో ఏమన్నా ఫర్మానా జారీ చేయాలంటే వీళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. సో అట్లా సేమ్ ఏదైతే బ్రిటిష్ స్టైల్ ఉంటుందో సేమ్ అదే స్టైల్లో తీసుకొచ్చిండు. అండ్ ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు అప్పటికి లోకల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నారు. లార్డ్ రిప్పన్ అయినా కూడా ఇక్కడ ఈయన వచ్చిండు కదా లార్డ్ రిప్పన్. సో అప్పుడు లార్డ్ రిప్పన్ చెప్తాడు లోకల్ గవర్నమెంట్ పెట్టుకోండి, సో అండ్ సో మీకు బాగుంటుంది డెవలప్మెంట్ అంటే దస్తూర్ ఉల్ అమల్ అనేది పెడతారు. దస్తూర్ ఉల్ అమల్. సో దస్తూర్ ఉల్ అమర్ దస్తుల్ ఉల్ అమర్ నీ ఆటిజం సైకో నా కొడక. దస్తుల్ ఉల్ అమర్ రూరల్ గవర్నమెంట్ పెట్టండి. సో లోకల్గా మీకు డిఫరెంట్ ఉంటాయి. సెంట్రల్ ఒక బోర్డు ఉంటుంది, డిస్ట్రిక్ట్ బోర్డు ఉంటుంది, దాని కింద ఇట్లా తాలూకా బోర్డ్స్ ఇట్లా బాగుంటుందని లార్డ్ రిప్పన్ వచ్చినప్పుడు చెప్తే, సో ఇంగ్లీష్ కాబట్టి అది కూడా ఒప్పుకుంటాడు. ఓకే, సో ఇంకొకటి, సో అప్పట్లో ఇది ఎట్లుండేది, సో ఈయన కింద ఎవరెవరు పనిచేసిండ్రు? మీర్బాబు ఫస్ట్ సాలార్జంగ్ ఇస్తారు, తర్వాత సాలార్జంగ్ కొడుకు వస్తారు. సాలార్జంగ్ కొడుకు అంటే సాలార్జంగ్ 2 ఆర్ ఈయన పేరు లాయక్ అలీ. సో ఇద్దరు లాయక్ అలీస్ ఉంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. సో సాలార్జంగ్ 2 ఈయన. సో సాలార్జంగ్ 2 ఆర్ లాయక్ అలీ. ఓకే, సో ఆ తర్వాత వచ్చిన ఆయన ఎవరు? కిషాన్ పరిషత్. సో కిషాన్ పరిషత్ అనేటైనా ఆ తర్వాత వస్తాడు. సో కిషాన్ పరిషత్ ఈయన పెన్ నేమ్ ఏంటంటే షాద్. ఈ లాస్ట్ 4 నేమ్ తీసి షాద్ వేసుకుంటాడు. సో బయట ఎట్లయితే కాన్సర్ట్స్ జరుగుతాయో, ఇంగ్లీష్లో కాన్సర్ట్స్ చేస్తారు కదా, సో సేమ్ అట్లనే ముషైరా అని పెట్టిండు ఒకటి. సో మామూలు క్లాసికల్గా కాకుండా కొంచెం ధూమ్ధామ్ ఉంటుంది ముషైరాలో. సో అట్లా ఈ ముషైరా ఎవరు స్టార్ట్ చేసిండ్రు? సేమ్ మళ్ళీ కిషన్ పరిషత్. దీంట్లో ఏముంటాయంటే ఆయన ముందట మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6 కూర్చొని ఉంటాడు, అందరూ ఎంజాయ్ చేసుకుంటూ ముషైరాలు పాటలు పాడుకుంటూ కవితలు చెప్పుకుంటుంటారు. అండ్ ఇంకొకటి ఈయన ఒక పేపర్ కూడా స్టార్ట్ చేసిండ్రు. కిషాన్ పరిషత్, పిఎం కిషాన్ పరిషత్ అనేది కలాం అనే పేపర్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, మెహబూబ్ కలాం అని. అంటే మెహబూబ్ అంటే ఎవరు? కింగ్. కలాం అంటే పెన్. సో ఆ కింగ్ పెన్ నుంచి వచ్చేవి అనే ఒక పేపర్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, సో అట్లా ఈ ఇంగ్లీష్ ట్రెడిషన్స్ అనేది ఈయన బాగా ఫాలో అవుతాడు. ఓకే, నెక్స్ట్, సో ఫస్ట్ మనం ఇది కవర్ అయిపోయింది, ఇంగ్లీష్ ట్రెడిషన్స్ కవర్ అయిపోయింది. ఆయన ఆడే గేమ్స్ నుంచి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, కాన్చా ఈ రిఫార్మ్స్, క్యాబినెట్ కౌన్సిల్ నుంచి ఆయన లోకల్ గవర్నమెంట్ రిప్పన్ నుంచి, లోకల్ గవర్నమెంట్ దుస్తుల్ ఉల్ ఉమర్ నుంచి, అండ్ లాస్ట్ కాన్సర్ట్స్ ముషైరా, పిఎం షాద్, కిషాన్ పరిషత్ అతను పిఎం న్యూస్ పేపర్, మెహబూబ్ కలాం అనే న్యూస్ పేపర్. సో ఇవన్నీ ఇంగ్లీష్ దాని మీద కవర్ చేసినాం. నెక్స్ట్ ఏంటిది? రైల్స్, ఫ్లడ్స్. అసలు రైల్స్ నుంచి ఫ్లడ్స్ ఏంటిది, రైల్స్ నుంచి ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి అని చూద్దాం. సో ఫస్ట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చందా రైల్వే స్కీమ్. ఈ చందా రైల్వే స్కీమ్ ఎవరిది? సాలార్జంగ్ 1ది. సో సాలార్జంగ్ 1 అన్నట్టయినా ఇది సో పెట్టుకుంటాడు చందా రైల్వే స్కీమ్. అసలు చందా రైల్వే స్కీమ్ ప్రకారం ఏంటిదంటే, ఇక హైదరాబాద్ టు వాడి ఒక లైన్ ఉంది, ఇది డీల్. సో సికింద్రాబాద్ టు వాడి డీల్ ఉంది. సో అది చందా దాకా నువ్వు ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకు? చందాలో హోల్ ఉంది. సో ఇదంతా సాలార్జంగ్ 1 చేస్తాడు. సో ఓకే, మీరు అప్పటికి వాళ్ళు రివోల్ట్స్ ఉంటాయి, కానీ రివోల్ట్స్ ఎప్పుడు ఎక్కువ, సో రివోల్ట్ ఎప్పుడు స్టార్ట్, సో ఇది ఉన్నప్పుడు అంతా స్టార్ట్ కాలేదు. ఎవరు? సాలార్జంగ్ 1 చచ్చిపోయిన తర్వాత
ఈ ఎవడైతే పిల్ల బచ్చా మీర్ లాయక్ అలీ ఖాన్ అంటే సాలార్ జంగ్ 2 వస్తాడో, సాలార్ జంగ్ 2 వచ్చినప్పుడు రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే సాలార్ జంగ్ 2 మనం ఆల్రెడీ చదివినాం. ఈయన వాజ్ ప్రో నాన్ ముల్కీ. సో ఈయన ఏం చేసిండు ఈ స్కీమ్లో, సో ఈ స్కీమ్ మీదనే ఆల్రెడీ అన్హ్యాపీ ఉన్నారు. సో ఈయన అందరిని తీసుకొచ్చి నాన్ ముల్కీస్ని పెట్టిండు. సో నాన్ ముల్కీస్ని మొత్తం తీసుకొచ్చి ఈ దీంట్లో ఈ తవ్వడానికి, ఇప్పుడు ఒక రైలు వేయడం అనేది చిన్న విషయం కాదు, కొన్ని వందల వేల కార్మికులు కావాల్సి వస్తుంది. సో వాళ్ళందరినీ ఆఫీసర్స్ కావాల్సి వస్తుంది, సూపర్వైజర్స్ కావాల్సి వస్తుంది, వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళ పైన నాన్ ముల్కీస్ని తీసుకొచ్చిండు ఈ రైల్ దాంట్లో. సో అలుకుంటారా ఊరుకోరు. సో అండ్ ఈ చంద రైలు ఉద్యమం మనం ఇద్దరి గురించి వెరీ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. సో అందులో ఫస్ట్ వ్యక్తి ఎవరు, అఘోరనాథ్ చటోపాధ్యాయ. సో అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎవరు, ఈయన ఫామ్ చేసిన ఏంటి కూడా మనం స్టాటిక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. సో అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎవరంటే ఈయన ఫ్రమ్ బెంగాల్. ఈయన సరోజినీ నాయుడు వాళ్ళ డాడీ. సో ఈయన ఇక్కడ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనేది ఒకటి పెట్టిండు. అండ్ ఈయన నిజాం కాలేజ్కి ఫస్ట్ ప్రిన్సిపల్ లాగా వర్క్ చేసిన తర్వాత. సో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఐఎన్సీ. అండ్ ఈయన ఫేమస్ ఎవరంటే ఫ్రెండ్ కయ్యూమ్ అబ్దుల్ ఈయన ఫ్రెండ్. ఈయన ఆర్య సమాజంలో వర్క్ చేసిండు, సరోజినీ నాయుడు వాళ్ళ డాడీ, సో అండ్ ఈ కయ్యూమ్తో వీళ్ళ ఫేమస్ ఫ్రెండ్స్ అని చెప్పినది. సో ఈ కయ్యూమ్ అండ్ అఘోరనాథ్ కలిసి బ్రదర్హుడ్ సొసైటీ అనేది పెడతారు ఇద్దరు కలిసి. సో అట్లా పెట్టినప్పుడు ఫస్ట్ కయ్యూమ్ ఏం చేస్తారంటే ఏదో ముస్లిం పేరు వచ్చేలాగా పెడతాడు ఒకటి. ఓకే, సో అట్లా పెడితే ఇట్లా వద్దు, మనం అందరినీ కలుపుకునేలాగా ఉండాలి. అండ్ ఇంకప్పటికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ కయ్యూమ్ అబ్దుల్ హైదరాబాద్ పర్స్పెక్టివ్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఈయన ఆల్రెడీ ఐఎన్సీ మెంబర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. అప్పటికి ఇంకా మన ఐఎన్సీలు ఎవరు కలుస్తలేరు హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా ముస్లిమ్స్ ఎవరు కలుస్తలేరు. సో ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయ ఈయనని కొంచెం ఫోర్స్ చేసి కాదు, ఫ్రెండ్షిప్లో చెప్పిస్తారు, జాయిన్ గారా ఇట్లా అని చెప్తారు. సో అట్లా కయ్యూమ్ అబ్దుల్ బికమ్ ఫస్ట్ ముస్లిం టు జాయిన్ ఐఎన్సీ హైదరాబాద్. ఓకే, సో అట్లా. సో నెక్స్ట్, సో అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎవరు, ఈయన యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీకి సంబంధించిన ఈయన ఐఎన్సీ మెంబర్. సో అట్లనే కయ్యూమ్ అబ్దుల్ని కూడా ఐఎన్సీ మెంబర్ లాగా జాయిన్ చేయించిండు. సో కయ్యూమ్ అబ్దుల్ బికమ్ ఫస్ట్ ముస్లిం టు జాయిన్ ఐఎన్సీ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ కయ్యూమ్ అబ్దుల్తో ఒక బ్రదర్హుడ్ అనేది ఒక సొసైటీ కూడా పెడతాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయ ఉద్యమాలు కాదు, హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీలో ఈయనకి ఫస్ట్ డాక్టరేట్. మన దగ్గర ఫస్ట్ డాక్టరేట్ ఎవరికి వచ్చింది కెమిస్ట్రీ అంటే అఘోరనాథ్ చటోపాధ్యాయకి. ఫస్ట్ ఫ్రమ్ బెర్లిన్ యూనివర్సిటీ, ఈడెన్ గార్డెన్స్ అని కోల్కతాలో ఉంటుంది, సేమ్ అట్లనే ఎడిన్బర్గ్ అని బెర్లిన్లో ఉంటుంది. సో దాని నుంచి నాకు ఫస్ట్ డాక్టరేట్ తెచ్చుకున్నాడు. అండ్ వీళ్ళ కొడుకు, వీళ్ళ బిడ్డ చిన్నది సరోజినీ నాయుడు, వీళ్ళ కొడుకు కూడా చిన్నవాడే కదా. ఈయన పేరు వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. ఈయన ఏం చేసిండు, ఒక గవర్నమెంట్ని స్థాపించిండు కాబుల్లో. మనం హిస్టరీలో చదువుకుంటాం టెంపరీ గవర్నమెంట్ కాబుల్ సో అని. సో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఏం చేసి ఒక టెంపరీ గవర్నమెంట్ని స్థాపించిండు ఇక్కడ మన కాబుల్లో. ఓకే, అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించిన కమిటీ పెట్టిండు. సో వీళ్ళ ఫ్యామిలీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ హైదరాబాద్ నేషనల్ మూమెంట్ ఆర్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సరోజినీ నాయుడు గురించి ఎట్లా మనకు తెలుసు, ఆర్ లేటెస్ట్ ఇండియన్ ఇంపార్టెంట్ ఉమెన్, ప్రామినెంట్ ఉమెన్లో కూడా చదువుకుంటాం. సో వీళ్ళ కొడుకు వీరేంద్రనాథ్ ఏం చేసిండు, ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ పెట్టిండు బెర్లిన్లో. అండ్ టెంపరీ గవర్నమెంట్ని స్థాపించిండు కాబుల్, ఇట్లా పాలిస్తాం. అండ్ ఈయన ఫ్రెండ్ని ఏం చెప్పించిండు, ఐఎన్సీలో జాయిన్ కమ్మని చెప్పిండు. అండ్ వీళ్ళ ఫ్రెండ్తో ఇంకొక బ్రదర్హుడ్ సొసైటీ అనేది పెడతారు. సో అట్లా ఈ చందా రైల్వే ఉద్యమంలో ఈ చేసిన వాళ్ళు ఇంత ప్రామినెంట్ పీపుల్ తెలుసు. ముల్కీ లోలీలు అవుతున్నాయి తెలుసు. ఈ 1888లో ఈ 1888లో ముల్కీ లోలీలు అయినప్పుడు ఎవరంటే అస్మాన్ జా అనేట దివాన్ ఉండే. అండ్ ఇప్పుడు ఈ ముల్కీల్స్ని ప్రోత్సహించింది, మీకు సో అండ్ సో ఇట్లా వరదలు ఇట్లా అవుతున్నాయి అట్లా అవుతున్నాయి అని చెప్పిన దానికి ఆద్యుడు ఎవరంటే ఒక లాయర్. ఆ లాయర్ పేరు కిషన్ రావు. ఈ కిషన్ రావు అయినా జనాలని కొంచెం పర్సువేట్ చేస్తాను, ఇట్లా చేయండి. సో అయిపోతుంది ముల్కీ ఉద్యమం. 1888లో ఏదో ఉద్యమం చేస్తారు. సో వీ రీడ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ రీడింగ్ ఇన్ ద ఉద్యమం. ఓకే, సో ఇది డిఫరెంట్, ఎందుకంటే అక్కడ ఓన్లీ మనం వెన్ ఇట్ స్టార్టెడ్ వాట్ హ్యాపెండ్ అంతే. కానీ ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు చందా రైల్వేకి సంబంధించిన ఇది ఒక ముల్కీ ఉద్యమం జరుగుతుంది, దీన్ని సపరేట్గా చదువుతాం. సో ఈ చందా రైల్వే ఉద్యమం అప్పుడు జరిగిన పిఎం ఎవరు, దివాన్ సో అస్మాన్ జా.
సో దీనికి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఎక్కడైనా ఇవన్నీ చదువుతాం. నెక్స్ట్ సో 1888లో అవుతాయి కదా. సో దీనికి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ అని చేస్తారు. ఓకే, 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేసేటప్పుడు ఏదో మన చాదర్ ఘాట్ ఎక్కడో ఏదో బ్రిడ్జ్ మించి పోతుంటాయి ముల్కీ. సో ముల్కీ నిన్న యాక్చువల్ స్టోరీ ఇది. ముల్కీ బ్రిడ్జ్ మించి పోతుంటే ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. సో దీంట్లో ఉన్న ఆ బ్రిడ్జ్ మీద అప్పుడు ఇట్ వాస్ 400. ఇప్పుడు మన బ్రిడ్జెస్ కూడా అప్పుడు పెద్దగా ఉంటాయి. ఇప్పుడంటే చిన్న చిన్న ఫ్లైఓవర్స్ కడుతున్నారు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి. సో ఇది 400 మెంబర్స్ కొట్టుకొని పోతారు వాటర్. జస్ట్ 400 కాదు, ఇది జస్ట్ ఇన్సిడెంట్ స్టార్టింగే. దీన్ని మూసీ వరదలు అంటారు. గ్రేట్ మూసీ ఫ్లడ్స్ 1908 సెప్టెంబర్ 28. 1908 సెప్టెంబర్ 28 రోజు గ్రేట్ మూసీ వరదలు వచ్చి ఒక ప్రాంతం అఫ్జల్గంజ్ అనే ప్రాంతమే మునిగిపోతుంది. అండ్ అందులో 20,000 మెంబర్స్. ఇది జస్ట్ రికార్డ్. ఎప్పుడైనా రికార్డులలో తక్కువ రాస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ ఫాల్ట్ ఉంటుంది కానీ. బట్ జనరల్గా అప్పటి పాపులేషన్లో దగ్గర ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కదా, 1/8 అంటే ప్రతి 8 మందిలో ఒకరు చచ్చిపోయిన ఉంటారు. ఎగ్జామ్లో అడగరు, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ద యాక్చువల్ థింగ్. ఓకే, ఎప్పుడైనా యాక్చువల్వి చాలా తక్కువ ఉంటాయి ఫిగర్స్, యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంటాయి ఫిగర్స్. రికార్డెడ్వి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో అయిపోయింది మూసీ వరదలు. ఈ మూసీ వరద ఇదే మన చదువుకున్న నెక్స్ట్ పాయింట్, రైల్స్ టు ఫ్లడ్స్. సో అది నెక్స్ట్ పాయింట్. సో ఈ మూసీ వరదలలో ఫైనాన్షియల్గా లాస్ అవుతారు ఫైనాన్షియల్గా. సో దానికోసం ఇప్పుడు బ్రిడ్జ్ కూలిపోవడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ అంత పెద్ద ప్రాంతం మునిగిపోవడం కూడా పెద్ద 20,000 మెంబర్స్ చనిపోవడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అది ఇంజనీరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు బ్రిడ్జ్ అన్నా నీకు సివిల్ ఇంజనీర్స్ వస్తారు. సో ఒక ప్రాంతం మునిగిపోయిందన్నా ఇండైరెక్ట్గా డైరెక్ట్లీ ఇంజనీరింగ్కి సంబంధించింది. సో అట్లా ఈ రైల్స్ టు ఫ్లడ్స్ మీద ఒక కమిషన్ ఇస్తారు. ఆ కమిషనే మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య కమిటీ. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసు కదా, ఇంజనీర్. ఆయనడైనా ఇంజనీర్ లేకుండా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీనికి నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి బేరార్ పర్మనెంట్ ట్రీటీ అని ఒకటి పెట్టుకుంటారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్కి కుర్జన్ వస్తాడు అప్పుడు ఇది చూడడానికి, మూసీ వరదలు చూడడానికి కుర్జన్ వస్తాడు, లార్డ్ కుర్జన్. అండ్ మనకి కుర్జన్ని మనం కనెక్ట్ చేసుకున్నా మనకు అర్థమైపోతుంది. 1905లో బెంగాల్ స్ప్లిట్ చేస్తాడు కదా. సో 1908 వరదలు చూడడానికి వస్తాడు. సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. సో కుర్జన్ అప్పుడు ఎవరిని అపాయింట్ చేస్తాడు? కాసన్ వాకర్ని అపాయింట్ చేస్తాడు. ఈయన గురించి మనం చదువుతాం, కిషన్ పరిషత్కి ఈయనకు వాడదని, ఫైనాన్స్ మినిస్టర్. అండ్ హాకిన్స్ని పోలీస్ ఐజీ లాగా అపాయింట్ చేస్తాడు. సో అట్లా ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు కాసన్ వాకర్ మనకు జస్ట్ అపాయింట్ అని ఫైనాన్స్ మినిస్టర్ మాత్రమే తెలుసు, కానీ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు అపాయింట్ అయ్యాడు, అసలు ఈ బేరర్ శాశ్వత ఒప్పందం ఏంటిది, ఫైనాన్షియల్ లాసెస్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి లాసెస్, ఫ్లడ్స్ జరిగినాయి, ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి, వాళ్ళు సోయన్స్ ముల్క్ ఉద్యమం చేసిన, ముల్క్ ఉద్యమంకి 20 ఇయర్స్ సెలబ్రేట్ చేసిన, 20 ఇయర్స్ అయింది సోయన్స్ ఉద్యమం, దానికి ఉద్యమానికి అసలు ఏం ఉద్యమం అది, ముల్క్ 1888 నుంచి 1908 వరకు. సో అసలు చందా రైల్వే స్కీమ్ ఏంటిది, ఇవన్నీ ఇట్లా దీనికి సోయన్స్ ఇంత హిస్టరీ ఉంటుంది దానికి. అది అన్నమాట సెటప్. సో నెక్స్ట్ మనం 6 వండర్స్ చదవబోతున్నాం మనం. సో ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ 6 వండర్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి యూస్ నెమోనిక్ కాల్డ్ నివీక్ష. నివీస్ ఫ్యాన్, దానికి ఒక ఫ్యాన్, ఒక బెల్ట్ కొనియాలి, నెత్తి మీద ఫ్యాన్, ఇక్కడ పొట్టకు ఒక బెల్ట్. సో ఫస్ట్ ఈ నీ అంటే ఏంటంటే నిజామియా అబ్జర్వేటరీ. వి అంటే విక్టోరియా హాస్పిటల్. ఇంకోటి వి మీద 2 హాస్పిటల్స్, 2 బ్రాంచెస్. ఇంకోటి విక్టోరియా జయజనన హాస్పిటల్. జనానా అంటే ఎవరు, పెద్ద తాతనో ఎవరు జనానా అంటారు కదా, చేయబ్బా జనానా ముత్తాతన. సో ఇది ఎవరికంటే ఇది యాక్చువల్లీ కట్టించింది ఎవరికి, వేల్స్ అన్నట్టు, వేల్స్లో కూడా ఉంటాడు కింగ్. సో వాని కోసం కట్టించారు, ఆ జనానా గాని కోసం కట్టించారు. ఓకే, అండ్ ఈ హాస్పిటల్ ఏంటిది ఇవన్నీ చూద్దాం, నీ వీలు ఇప్పుడు కవర్ చేద్దాం. ఓకే, సో 6 వండర్స్. సో ఫస్ట్ వేరే నిజామియా అబ్జర్వేటరీ. సో
సో వాట్ ఈస్ నిజామి, ఇది కట్టించింది ఎవరంటే జాఫర్ జంగ్ అనేటైనా కట్టించిండ్రు. సో అస్ట్రానమీ కోసం కట్టించిండ్రు ఇప్పుడే 1908లోనే. నీకు ఈడ వరదలు వచ్చి నా కొడుకు ఒక్కొక్కటి వస్తుంటే ఈ జఫర్ గారు పోయి ఒక అస్ట్రానమీ కట్టి, ఎక్కడ ఉంటే బేగంపేటలో ఉంటుంది, బేగంపేట పిసల బండలో ఇప్పుడు కూడా ఉంది ఇది. సో అది, సో నీ అంటే నిజామియా అబ్జర్వేటరీ. నెక్స్ట్ వి మీద 2 చదువుతాం. విక్టోరియా హాస్పిటల్, విల్ షో యూ ఎవ్రీథింగ్. సో సో ఇవి పిక్చర్స్ పెట్టిన. సో ఫస్ట్ మనం అస్ట్రానమీ అని మాట్లాడుకున్నాం కదా, నిజామియా అబ్జర్వేటరీ నివియాలో ఫస్ట్ నిజామియా అబ్జర్వేటరీలో ఈయన నవాబ్ జాఫర్ జంగ్, సో ఆయన కట్టించిండు. ఇప్పుడు బేగంపేటలో ఉంది. సో ఇది ఫస్ట్ వండర్. 6 వండర్స్ అనుకున్నాం, ఫస్ట్ వండర్ ఇది. సెకండ్ వండర్ ఏదనుకుంటే విక్టోరియా మెమోరియల్ హోమ్. ఇది యాక్చువల్లీ ఆర్ఫనేజ్ అని ఉండే దీని పేరు, కానీ నెహ్రూ వచ్చి ఇది ఆర్ఫనేజ్ అంటే బాగాలేదు, హోమ్ అని మార్చండి అంటారు. సో ఇది విక్టోరియా మెమోరియల్ హోమ్. సో ఇది విక్టోరియా మెమోరియల్ హోమ్ సరూర్ నగర్లో ఉందంటే. సో నేవీ విక్టోరియా జేనానా హాస్పిటల్, నేను జేనానా హాస్పిటల్ గురించి చెప్పిన, గర్ల్స్ ఓన్లీ, ఫస్ట్ గర్ల్స్ ఓన్లీ హాస్పిటల్ అదే. సో దీని కింద ఇంకొక బ్రాంచ్ ఉంటుంది విక్టోరియా జేనానా హాస్పిటల్ అని, వేల్స్ జేనానా కోసం కట్టించినాం అది. సో ఫస్ట్ గర్ల్స్ ఓన్లీ హాస్పిటల్, అది ఇప్పుడు డిమాలిష్ చేసి ఆఫ్టర్ ఆల్ ఒక కార్ పార్కింగ్ కోసం డిమాలిష్ చేద్దామంటున్నారు, పిచ్చగల కార్ పార్కింగ్ కోసం. పోనీ అది ఇట్ అంటే ఏమన్నా దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉండాలంటే ఇది కూలిపోయేదంటే లేదు, ఇట్ ఈస్ గుడ్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. బట్ ఆర్కియాలజీలు పర్మిషన్ ఇచ్చారు, డిమాలిష్ చేసుకుంటాను. సో అది విక్టోరియా మెమోరియల్ హోమ్ కరూర్ నగర్. ఓకే, నెక్స్ట్ ఫ్యాన్లో ఎఫ్ఏ అంటే ఫలక్నుమా ప్యాలెస్, మస్కదాస్. సో ఇది ఫలక్నుమా ప్యాలెస్. ఇది ఎట్లా ఉంటుంది అంటే స్కార్పియో ఆకారం ఉంటుంది, కొంచెం పైన చూస్తే ఇట్లుంటుంది. సో ఈమె ఆండ్రియా జెరమియా స్టైల్. ఈ స్కార్పియో అంటే మనకి ఆండ్రియా జెరమియా గుర్తొస్తుంది, మీ స్టైల్ కూడా కొంచెం అట్లనే ఇస్తుంది అంటారు అందరు. ఓకే, సో ఇది థర్డ్ ఫలక్నుమా ప్యాలెస్ అయిపోయింది. ఫోర్త్ ఎన్ అంటే నాంపల్లి రైల్వే స్టేషన్. సో ఎట్లా తెలుసు, మన బుచ్చర్సలో పోయినాం, డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్. నాంపల్లి అంటే బురద ఉన్న ఏరియా, సో అందుకని నాంపల్లి అని పెడతారు. ఈ ఫిఫ్త్ వండర్, సిక్స్త్ వండర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ బెల్ట్ కదా, సో బెల్ అంటే బెల్లా విస్తా అంటే బ్యూటిఫుల్ సైట్ బేబీ. సో బెల్లా విస్తా అంటే బ్యూటిఫుల్ సైట్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక స్టాఫ్ కాలేజ్ లాగా వాడుతున్నారు దీన్ని, బెల్లా విస్టా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎట్లా వాడుతున్నారు అని కూడా అడుగుతారు. నెక్స్ట్ ద ఫేమస్ టౌన్ హాల్ అంటే మన పాత అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీ ఇదే టౌన్ హాల్. దీని పేరు బెల్ట్ టీలో 6th వండర్ ఇది. సో ఆయనకైనానే ఇవి 6 వండర్స్ అని ప్రకటించుకున్నారు. సో ఫస్ట్ కొంచెం చూద్దాం. ఫస్ట్ది నిజామియా అబ్జర్వేటరీ, నెక్స్ట్ విక్టోరియా హాస్పిటల్స్ 2 ఉంటాయి. అందులో జేనానా హాస్పిటల్ ఓన్లీ గర్ల్స్ ఓన్లీ హాస్పిటల్, విక్టోరియా ఏమో హోమ్ లాంటిది అంటే ఆర్ఫనేజ్ లాంటిది. నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఫలక్నుమా ప్యాలెస్, సేమ్ ఇట్లనే కాక్రోచ్ లాగా ఉంటుంది, కొంచెం ఆండ్రియా లాగా ఉంటుంది. నెక్స్ట్ నాంపల్లి, ఎన్ అంటే నాంపల్లి. నెక్స్ట్ బెల్ట్లో బిఎల్ అంటే బెల్లా విస్తా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్, అండ్ ఇప్పుడు టౌన్ హాల్. సో ఇవి 6 వండర్స్. ఓకే, అండ్ ఈ వండర్స్ గురించి సపరేట్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే ఒకసారి కవర్ చేస్తాను నేను. సో ఫస్ట్ నిజామియా అబ్జర్వేటరీ, ఇది ఆల్రెడీ కవర్ చేసిన జఫర్ జంగల్ కట్టించిన పిసల బండ, ఆస్ట్రానమీకి వాడుతున్నారు ఇది. నెక్స్ట్ విక్టోరియా జేనానా హాస్పిటల్, ఇది ఓన్లీ అమ్మాయిలకి అండ్ విక్టోరియా అనాథలకి. ఇది ఎందుకు కట్టించిందంటే ఆమె గ్రాండ్ కమాండర్ అనే ఒక టైటిల్ ఇస్తుంది క్వీన్ విక్టోరియా. సో దానికి ఆ ఒకేషన్లో కడతారు. అండ్ ఒకేషన్ ఆఫ్ వేల్స్ విజిట్, ప్రసూతి హాస్పిటల్, పిల్లల హాస్పిటల్, ఓన్లీ పిల్లల జేనానా హాస్పిటల్ అంటే జస్ట్ ఉమెన్కి సపరేట్గా జేనానా హాస్పిటల్ కూడా కడతారు. ఇది ఎక్కడ ఉంది, సరూర్ నగర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ నివి అయిపోయింది. నెక్స్ట్ ఫలక్నుమా ప్యాలెస్, ఇది ఎవరు కడతారంటే బుమ్రా, వికార్ అని పేరు. ఓకే, అని పేరు వికార్ అనేటోడు కడతాడు. అంటే ఇది తేలు షేప్లో ఉంటుంది, చూసినాం ఆల్రెడీ. అండ్ దీని స్టైల్ ఏంటిదంటే ఆండ్రియా స్టైల్ అంటారు దాన్ని. ఆండ్రియా అనేటోడు ఒక ఇటాలియన్కి సంబంధించినోడు. సో అండ్ ఇది ఎట్లుంటుంది అంటే ఒక ఫలక్నుమా అని ఎందుకు పెట్టిందంటే స్కై మిర్రర్ లాగా ఉంటుంది, స్కైకి ఇది ఒక మిర్రర్ లాగా ఉంటుంది. సో అందుకే ఫలక్నుమా ప్యాలెస్ అని పేరు పెట్టిండ్రు. అండ్ దీని శిల్పి ఎవరంటే ఫాడ్ మార్కెట్.
సో విలియం వార్డ్ మార్కెట్ అనేది. సో ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ నాంపల్లి హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ తెలిసి ఇది బుర్దా ఏరియా ఉంటుంది. సో ఇదంతా ఇంపార్టెంట్గా. అండ్ 1921లో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ నాంపల్లి నుంచి వచ్చింది. ప్యాసింజర్ అంటే జనాలు ఉన్న ట్రైన్. సో నెక్స్ట్ బెల్లా విస్తా, ఇది అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ముసలి అనేటువంటి చీఫ్ జస్టిస్ కట్టించిండు. అండ్ ఇప్పుడు అది స్టాఫ్ కాలేజ్ కింద ఏఎస్సీఏ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లాగా మనం వాడుతున్నాం. లాస్ట్ ఇస్ టౌన్ హాల్ అంటే తెలుసు మనకి అసెంబ్లీ. ఇది రాజస్థానీ స్టైల్ ఉంటుంది. సో మనం ఇంతకుముందు ఇప్పుడు చూసింది ఏది, ఇది రాజస్థానీ స్టైల్ ఉంటుంది. చూడు కొంచెం ఆ రాజస్థానీ ఆ కిరుస్ సెటప్ అదంతా రాజస్థానీ స్టైల్ ఉంటుంది. సో ఇది 6 వండర్స్. సో ఈ మన పిల్ల బచ్చకి కొన్ని చేసిండు. పిల్ల బచ్చకి వరల్డ్ రికార్డ్స్ అన్న ఇంట్రెస్ట్. ఏదన్నా ఫస్ట్ది కావాలి నాకు, సో ఇంగ్లీష్ కావాలి, ఫస్ట్ది కావాలని చెప్తున్నాను. ఫస్ట్ అది కావాలి, ఫస్ట్ ఇది అయితే మనకు వరల్డ్ రికార్డ్ వస్తుంది. సో ఫస్ట్ కింగ్ టు డూ దట్ అలా దాని నుంచి ఎవరైనా ఫస్ట్ వాళ్ళు వచ్చినా వానికి వరల్డ్ రికార్డ్స్ వస్తాయని అనుకున్నాడు. సో వాడు ఏం చేసిండు, నెక్స్ట్ ఏమేం చేసిండు చూద్దాం. ఓకే, సో ఫేమస్గా ఒక పెద్ద స్టేట్, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏదైతే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉందో దాన్ని కట్టించింది మనోడే. అంటే మనోడి కింద కట్టించిన ఆయన ఎవరంటే సయ్యద్ హెచ్ బిల్గ్రామ్. సో అప్పటి పిల్లబచ్చాడు ఈయనకి ఆర్డర్ ఇస్తాడు, ఇట్లా పెద్ద లైబ్రరీ కట్టండి అని. సో ఈయన కట్టిస్తాడు, ఎస్హెచ్ స్టడీ హాల్ బిల్గ్రామ్. అప్పుడు దాని పేరేంటిదంటే అసఫియా లైబ్రరీ. ఇప్పుడు పెద్ద స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పెద్దగా ఉంటుంది. సో అయిపోయింది. ఈ లైబ్రరీ కట్టించిన కదా, దీనివల్ల ఏమైనా యూజ్ ఉందంటే ఎన్నెన్ని యూజ్ ఉన్నాయి చెప్తారు. ఫస్ట్ ఈ లైబ్రరీ నుంచి ఎవరైతే ఉంటారో అల్యూమిని లాగా, ఫస్ట్ ఆమె గురించి మనం చదువుకోవాల్సింది ఎవరంటే ఎడిత్ బోర్డ్. సో ఎడిత్ బోర్డ్ అనేట ఆమె, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. మన మెడికల్ డిగ్రీ హైదరాబాద్ నుంచి మెడికల్ డిగ్రీ వచ్చిన ఫస్ట్ ఉమెన్ ఎడిత్ బోర్డ్. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ లైబ్రరీ. అండ్ రూపాబాయ్. ఈ రూపాబాయ్ అంటే ఎవరంటే వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఫస్ట్ అనస్థీషియట్, అంటే మొత్తం అందిస్తారు కదా వాళ్ళు, ఫస్ట్ వరల్డ్లోనే. షీ ఈజ్ ఫ్రమ్ అసఫియా లైబ్రరీ. అండ్ ఈమె ఒక సెకండ్ కమిషన్ కూడా ఉంటుంది అంటే వరల్డ్ క్లోరోఫామ్ కమిషన్ అని, అది ఇంపార్టెంట్ కాదు అది. సో నెక్స్ట్ కోర్ట్ పోయెట్. దీని నుంచి లిటరేచర్ చదువుకున్న ఒక ఆయన పేరు దాగ్ డెల్హీవి. సో ఆయన కోర్ట్ పోయెట్ లాగా వచ్చిండు. సో ముగ్గురినిచ్చింది, లిటరేచర్ నుంచి ఒకరినిచ్చింది. దాగ్ డెల్హీవి, ఈ వాజ్ ద ఫస్ట్ కోర్ట్ పోయెట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ మెడికల్ నుంచి ఒకరినిచ్చింది ఎడిత్ బోర్డ్. సో ఎడిత్ బోర్డ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ మెడికల్ డిగ్రీ ఇన్ హైదరాబాద్. అండ్ సేమ్ మెడికల్ నుంచి అనస్థీషియా, ఫస్ట్ ఉమెన్ అనస్థీషియా ఇన్ వరల్డ్. సో ఇవన్నీ ఇచ్చింది. ఓకే, అండ్ ఫస్ట్ ఇనిషియల్లీ ఫలక్నామా ప్యాలెస్ కట్టినప్పుడు ఎట్లుండే అంటే పర్షియన్ రాయల్ బోర్డ్స్, అప్పుడు కూడా ఉండే బ్యానర్స్ లాంటివి, ఇట్లా దీంతో రాష్ట్రాలు ఇట్లా బట్ట మీద, కాటన్ బట్ట మీద రాష్ట్రాలు. సో చూస్తే అన్నిటి మీద ఉర్దూ ఉండే అంట ఫలక్నామా ప్యాలెస్ దాని మీద. సో ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసి ఇట్లా సో ఇక్కడ మేము ఇది ఏమంటారు అసలు నాకు గుర్తులేదు, కానీ 1884లో అనుకుంటా పర్షియన్ నుంచి ఉర్దూకి లాంగ్వేజ్ మారుస్తారు, అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, సో 100% సో 100% ఫలక్నామా ప్యాలెస్ కూడా అప్పుడే కట్టాల్సి వస్తుంది. ఎందుకు? ఫలక్నామా ప్యాలెస్ ఉర్దూలో రాసింది దాని ఎంట్రన్స్ అప్పుడు, అంటే దాని ఆహ్వానం. సో ఫలక్నామా ప్యాలెస్ ఏంటుంది ఇది చూడు, 1884 to 93. సో ఫలక్నామా ప్యాలెస్ కడుతున్నామని ఉర్దూలో రాసిండు. అరే పర్షియన్లో రాయాలి కదా అని అందరూ అనుకున్నారు. సో అప్పుడు రాయగలి ఇట్లా సో అనౌన్స్ చేస్తారు, మేము పర్షియన్ నుంచి ఉర్దూకి చేంజ్ చేసినాం లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ అని. సో అది ఆయన ఈ లైబ్రరీ వల్ల జరిగినాయి. అండ్ ఈ లైబ్రరీతో ఇంక్లూడ్ కింద 2 స్కూల్స్ ఉండేవి లైబ్రరీ కింద. సో ఒకటి అందులో ధర్మవంత్ హై స్కూల్ ఒకటి, అంత ఇంపార్టెంట్ కాదు, చార్మినార్లో ఉండేది ఇది. అండ్ సికింద్రాబాద్ కీస్ హై స్కూల్, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఇంపార్టెంట్ దీని నుంచి వచ్చిన ముగ్గురు, దాగ్ డెల్హీవి కోర్ట్ పోయెట్ లిటరేచర్ అండ్ మెడికల్ నుంచి ఎడిత్ బోర్డ్, ఫస్ట్ ఉమెన్ టు గెట్ మెడికల్ డిగ్రీ ఇన్ హైదరాబాద్. అండ్ రూపాబాయ్, ఫస్ట్ ఉమెన్ అనస్థీషియా ఇన్ ద వరల్డ్. సో అట్లా మనం 6 వండర్స్ కూడా కవర్ చేసినాం. అండ్ చిన్న ఆసఫ్జియా లైబ్రరీ కూడా కవర్ చేసినాం అండర్ సయ్యద్ హెచ్ బిల్గ్రామ్. సో ఇది నిజాంలో సెకండ్ పార్ట్.
అండ్ ఒక 2-3 టైమ్స్ చూస్తే ఆటోమేటిక్ గుర్తుంటాయి, అంత వరి కావాల్సిన అవసరం లేదు. అండ్ మనం చదివిన పద్ధతి ప్రకారం వీ రెడ్ ఫ్రమ్ ద యాక్చువల్ హిస్టరీ కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటాయి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో.